నేను మా ఫ్రెండ్స్ ఫంక్షన్ అటెండ్ చేయడానికి వేరే ఊరికి వెళ్తున్నాం. టాపిక్ మంచిగా డైవర్ట్ చేసిన. ఏం చేద్దాం మరి? అరే నీకు ఎప్పుడన్నా బండికి ఏమన్నా అయిందనుకో ఫోన్ చేయడు, జంప్ స్టార్ట్ చేస్తాడు మీసాలతోటి. ఇది ప్లస్ ఇది మైనస్. డ్రైవింగ్ రాని నేను డ్రైవింగ్ వచ్చిన నీకు చెప్తున్నా ఏంటంటే ఒక నంబర్ అనేది స్పీడ్ ఉండదు. ఇప్పుడు నువ్వు 40 పోయినా ర్యాంక్ రూట్ లో పోయినా గుద్దితే అయిపోయినట్టే కదా. అంటే టైమింగ్ అరే ఇప్పుడు దీంట్లో లేపినా మనకి ఏమైతుందిరా? ఏమైతుంది? టైమింగ్ లేదు కాబట్టి ఇప్పుడు అంటే మనం ఇట్లా బోల్దా పట్టీలు పెట్టుకుంటూ పోతాం. నువ్వు సీట్ బెల్ట్ వేసుకోలేవు మొన్నట్లెక్క, గుర్తుపెట్టుకో. ఎగురుతావు మొన్ననే భయపడ్డా. చరణ్ ఏడికి వచ్చినాం చెప్పు. ఇదే బంద్ చేసుకో లేకపోతే. ఏడికి వచ్చినాం మనం? జస్ట్ కేమ్ టు మండలం నేరేడుగొండ, బట్ యు డోంట్ ఎగ్జాక్ట్ విలేజ్ నేమ్. నాగపూర్ 3 రోజులు అంటే అడగబడుతుంది, చేయబడుతుంది. పోదాం మామ. అదే ఎగ్జామ్ ఉన్నది మళ్ళీ. ఎగ్జామ్ రాకపోతే మరి అదే సప్లీ ఆల్రెడీ సప్లీ రాత్రి ఇంకో సప్లీ రాత్రి ఏమైతుంది? ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ సప్లీ నెక్స్ట్ ఇయర్ పెట్టుకోరా. అదొకటి అయిపోతుంది. ఎగ్జామ్ రాకపోతే ఏమైతుంది? అన్ని ఎగ్జామ్లు పాస్ అయినా ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఏమైతుంది రా? నాగపూర్ నిజామాబాద్ ఎంతసేపు పడుతుంది ట్రైన్ లో? ఎంత అర్ధగంట. లింక్ ఫ్లాష్ లైట్ పెట్టు. కరెంట్ పోయినప్పుడు ఫ్లాష్ లైట్, కలర్ఫుల్ ఫ్లాష్ లైట్. బీటెక్ లా ఫస్ట్ డే కాలేజ్ పోయింది, అది ఎక్స్పీరియన్స్ ఎక్కువ. అంత సిగ్గుపడతావేం రా సచిన్? నువ్వు ఎక్స్పీరియన్స్ చెప్పలేదు సచిన్. ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ మా డాడీని పట్టుకొని పోయినా. ఓరియంటేషన్ ఉండేదో ఉండే మన స్కూల్లో. అమ్మాయిలు ఎవరో వచ్చిండ్రు అదే కాలేజ్. నా చెప్పు తెగింది ఆ రోజు, బాగా ఇబ్బంది పడ్డారు. ఎట్లా నడిచావు? సూపర్ గా నడిచావు. భూమి మీద ఉండాలి, ఇలా రాకుండా వాళ్ళ పుష్ప స్టైల్. ఎట్లా నడిచావు సూపర్ గా? ఇంకా చెప్పు దింపేసి ఒకసారి నడుస్తాం. చరణ్ ప్లీజ్ హెల్ప్. చరణ్ నీ చెప్పులు అట్లున్నాయంట్రా. అలా కుట్టిస్తారా? నేను చెప్పు, ఒక స్టోరీ చెప్తా. నువ్వు చెప్పే స్టోరీలు కారా? డైలీ 1 గంట సేపు ఎక్సర్సైజ్ కదా మంచిగా. వానికి ఎప్పుడో చెప్పినా జిమ్ కోరా. జిమ్ అవుతుంది, మీ ఆల్ పెద్ద ఉంది కదా. యోగా చేసుకో. జంపింగ్ జాక్స్, లాటరల్ జంప్స్, స్క్వాట్స్, క్రంచెస్, రివర్స్ క్రంచెస్. వాళ్ళకన్నా జిమ్ ఎక్సర్సైజ్ కావాలంటే ద మ్యాన్ కాదు. కానీ నేను జాగింగ్ పోతా రోజు. ఎప్పుడు రా? రోజు బెడ్ లో పోతా అంటే డ్రీమ్ లోనా? పోతారా బెడ్ నుంచి బాత్రూమ్ లో? మార్నింగ్ లేస్తాం. ఎన్నడూ పోయినట్టుగానే వాళ్ళు పోయే టైం నువ్వు లేవు అంతే. అందుకే నీకు అనిపోయి నాకు ఇన్ని రోజులలో ఒకసారి కూడా చెప్పలేవు కదా నేను పోతున్నాను వస్తావా అని. అదే కానీ మనం నువ్వు వర్క్ చేస్తావు, అప్పుడే అయిపోతాయి నీ షిఫ్ట్. మళ్ళీ అప్పటికి గంటకి ఫోన్ చేసి ఎందుకు లేపడం అని చెప్పి లేపలేదు. కుల్లా నేను చెప్పరా అబ్బాయి నేను ఒక్కడిని పోతా అని చెప్పొచ్చు కదరా. మేము అడ్వాన్స్ అయినా బాటిల్ తీసుకోండి. లండన్ పోతావా? జాగింగ్ ఆర్ జిమ్ కి వెళ్తాం, బాటిల్ లో వాటర్ ఉంటాయి. జాగింగ్ ఆర్ జిమ్ పుట్టు అవి బట్టాడు, అవి పుట్టాడు, అవి తిట్టాడు. అరే మన స్కూల్లో ఏమేమి మాటలు తిడుతుండారు ఇంగ్లీష్ లో. మనది డ్యూ డంగరీడే, ఇవి డంగరీడ్, ఇవి అడ్డర్ ఫెలో, మడ్డర్ ఫెలో, మిర్రర్ మిడిల్. ఎవడన్నా తిడితే కదా మిర్రర్ మిడిల్ అంటుండే. ఇద్దరు కొట్లాడుకుంటే అతి ఇద్దరిని కొడతాడు కదా. సార్ తీసుకోండి సార్, ఫస్ట్ బీటాడు మీ. నేను శ్రీకర్ సన్సెట్ చూడేందుకు కాజాగూడ హిల్స్ వచ్చినాం. నైట్ చార్మినార్ కి వచ్చినాం. ఏంది అంత సింపుల్ గా వచ్చేసినాం అనుకుంటున్నారా? మొత్తం స్ట్రక్. యాజ్ వి మూవ్ ఫార్వర్డ్ ఈ అమ్మాయి నన్నే చూస్తున్నది. ఒక దగ్గర గాజులు కనబడ్డాయి. మా దోస్తు వాళ్ళకి తీసుకుందామని అనుకున్నా, మళ్ళీ రియలైజ్ అయినా ఇంతకన్నా మంచి గాజులు ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నాయని. మస్త్ ఏండ్ల నుంచి ఉండే రంజాన్ టైంలో చార్మినార్ని విజిట్ చేయాలని. నార్మల్ టైమ్స్లో అయితే చార్మినార్కి వస్తాం మస్తల్లా, కానీ ఈ రంజాన్ టైంలో ఏంటంటే మస్తు స్పెషల్. ఎందుకంటే చూస్తున్నారుగా జనాలని. ఇక్కడ జనాలను చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది. టైం 12:45 అవుతున్నది. బ్యూటిఫుల్ చార్మినార్ ఇన్ రంజాన్ టైం. ఓ వెయిట్ పక్కకే ఉన్న హోటల్లో నీళ్ళ చాయ్ కూడా తాగినాం.